హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్వప్న ఎంబ్రాయిడరీ. ఇవాళ ఏంటంటే లోడింగ్ పైపింగ్ వేస్తూ ఉంటాం కదా, అందులో 2-3 రకాలైతే లోడింగ్ పైపింగ్ వేయొచ్చు. అండ్ ఇవాళ నేను చూపించేదైతే క్లాత్ లోపలికి వేసేదన్నమాట. అయితే ఈ లోడింగ్ పైపింగ్ ఎప్పుడు వేసినా కూడా థ్రెడ్ అనేది చాలా లావుగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా సన్నగా అడుగుతున్నారు. లావు ఉండద్దు, మాకు సన్నగా ఉండాలి అక్క అంటే నేను 0 సైజే తీసుకొస్తున్నా. బట్ అది ఏ సైజ్ తీసుకొచ్చినా కూడా కొంచెం అంటే ఉండి లేనట్టు కనిపించాలి అంటే మాత్రం ఎంత సన్న థ్రెడ్ పెట్టినా కూడా కొంచెం అయితే కనిపిస్తుంది కదా అండి. అలా కాకుండా ఉండాలి అంటే నేను ఈ టిప్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అయితే షాప్కి వెళ్ళి పాదాలు అడిగితే మాత్రం వాళ్ళు నేను 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే పాదాలు తీసుకొచ్చుకుంటూనే ఉన్నా. జుకీ మిషన్స్ వాటికి, ఇలాంటి వైట్ మిషన్స్ వాటికి వాళ్ళు ఇస్తారు కదా, నేను ఎప్పుడు వెళ్ళినా సేమ్ అవే ఇస్తున్నారు. ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు. అంటే మరి షాప్ వాళ్ళకి వేరే పాదాలు, ఇంకా మనకి నార్మల్గా ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి వేరే పాదాలు అలా అయితే ఏమి ఇవ్వరు కదా, అందరికీ సేమే ఇస్తారు కదా. మరి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది అయితే నాకు అర్థం కాలేదు. సో నేనేం చేసినానంటే మన రీల్ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఒక 2 లేయర్స్ తీసుకొని పాదం పక్కన అనేది నేను పాదాన్ని ఫిట్ చేసుకునేటప్పుడు పాదం పక్కన కొంచెం ముందుకు అనేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను పాదాన్ని అనేది ఫిట్ చేసుకున్నాను అనమాట. అప్పుడు కొంచెం పాదం అనేది ముందుకు జరిగినట్టుగా ఫిట్ అవుతుంది కదా, అప్పుడు థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది పడుతుందని నాకైతే అలా అనిపించి ఈ టిప్ అయితే మీకు కూడా యూజ్ అవుతుందేమో. నాకైతే హెల్ప్ అవుతుంది. అంటే నేను ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసిన దానికి ఇప్పుడు స్టిచ్ చేసేదానికైతే డిఫరెన్స్ అయితే ఉండింది. పాదం అనేది ఇట్లా మార్చుకొని పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా థ్రెడ్ పక్క నుంచే స్టిచ్చింగ్ అనేది పడుతుందనమాట. ఇంకా దీనికన్నా 0 సైజు థ్రెడ్ అయితే నాకు షాప్లో అడిగితే వాళ్ళైతే లేదని చెప్పినారు. సరే అని చెప్పి నేనైతే ఈ సైజ్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఇంకా దాన్ని వెంటనే స్టిచ్చింగ్ అనేది చేసి చూపెడతాను, చూసేయండి. అయితే అలా సెట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసినప్పుడు స్టార్టింగే కొంచెం పక్కకు జరిగినట్టు అలా అనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రం నీట్గానే స్టిచ్ అనేది వేస్తుందన్నమాట. ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అయింది, చాలా హెల్పింగ్గా అనిపించింది. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పైపింగ్లో చాలామంది అడుగుతారు కదా, పైపింగ్ నీట్గా ఉండాలి, సన్నగా రావాలి అని. మరి ఇంకా ఇంతకన్నా బెస్ట్ టిప్ నాకైతే ఇంకా వేరే చాలా అన్నీ ట్రై చేశాను. ఇంకా ఆ తర్వాత లాస్ట్ ఛాన్స్ అయితే నేను ఈ విధంగా అయితే ట్రై చేసి చూశాను. చూస్తున్నారు కదా, స్టిచ్ అనేది పక్క నుంచే పడింది. ఖచ్చితంగా థ్రెడ్ ఎంత సన్నగా ఉంటే దాని పక్క నుంచే పడుతుందన్నమాట. ఇలా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ థ్రెడ్ అనేది పాదం పక్కన పెట్టేసి అడ్జస్ట్ చేసుకుంటూ ఫిట్ చేసుకుంటే మాత్రం నాకైతే ఈ విధంగా అయితే మంచిగా యూజ్ అవుతుంది. అండ్ మనం చాలా బ్లౌజెస్కి లోడింగ్ పైపింగే అంటే జనరల్గా ఇంతకుముందు అయితే నార్మల్గా స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు, ఇలా లోడింగ్ పైపింగ్ అది ఇది అని ఎవరు అడిగేటోళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ పైపింగ్ అడుగుతున్నారు, లోడింగ్ పైపింగ్ కూడా అడుగుతున్నారు అనమాట. అందుకని చెప్పి కంపల్సరీ ఇలా చేయాల్సి వస్తుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఖచ్చితంగా లోడింగ్ పైపింగే వేస్తున్నాను. అంటే ఒకసారి ఏదైనా స్టిచ్చింగ్ అలవాటైతే అది కంటిన్యూగా మనం దాన్ని చేంజ్ చేద్దామన్నా కూడా చేంజ్ అవ్వదన్నమాట. నేను ఇంతకుముందైతే నార్మల్గా స్టిచ్ చేసినప్పుడు అలా ఎవరు అడగలేదు. ఇంకా తర్వాత చాలామంది లోడింగ్ వేయాలని, లేకపోతే ఇలా ఫినిషింగ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అన్నప్పుడు మనం అది స్టిచ్ చేస్తున్నప్పుడు అదే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు అడిగినా అడగకపోయినా మనీలో డిఫరెన్స్ ఏం లేకపోయినా కూడా ఇలా స్టిచ్ చేయడం అయితే అలవాటైపోయిందనమాట. అందుకని చెప్పి నేను ఇంకా ప్రతి బ్లౌజ్‌కి ఇలానే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. అప్పుడు మనకి ఎక్స్ట్రా కుట్లేం కనిపియకుండా చాలా నీట్‌గా ఉంటుంది బ్లౌజ్ అయితే. నాకు ఈ విధంగా అయితే చాలా నచ్చుతుంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు కదా. ఇప్పుడైతే అన్నిటికి లోడింగ్ చేసి వేసేస్తున్నాను. అప్పుడు హెమ్మింగ్ కూడా చేయడానికి అంత అవసరం ఉండదింకా. డైరెక్ట్ బ్లౌజ్ అనేది రెడీగానే అయిపోతుందనమాట. ఇప్పుడు నెక్‌కి అటాచ్ చేసుకునేటప్పుడు చాలా అంటే కొంతవరకి నేను చూసిన వరకైతే ఏమైందంటే, వాళ్ళు నెక్ కట్ చేయకుండానే పైపింగ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత నెక్ ఉల్టాయించేస్తున్నారు. నేనైతే నెక్ కట్ చేసుకున్నాక వేస్తేనే పైపింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. నెక్ రౌండింగ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. నెక్ కట్ చేయకుండా డైరెక్ట్ వేస్తే మాత్రం నాకంత సెట్ అవ్వలేదనిపించింది. అందుకని చెప్పి నేను ఈ విధంగానైతే వేస్తున్నాను. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, స్టిచ్చింగ్ మీద అంత ఐడియా లేని వాళ్ళు, ఇది లోడింగ్ పైపింగ్ వేయాలి అంటే ఎలా వేయాలి అని అనుకునే వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది.
అని అనిపించింది నాకైతే. అందుకోసం అని చెప్పి నేను ఇంత క్లియర్‌గా వీడియో అయితే చేస్తున్నాననమాట. ఇంత టైం తీసుకొని వీడియో చేసి అప్‌లోడ్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. అంటే ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చేయాలంటే చాలా కష్టం. అండ్ నాకు ఇంకా వేరే సపోర్ట్ ఎవ్వరిది లేదు. నేనే వీడియో చేసుకోవాలి. నేనే అప్‌లోడ్ అనేది చేయాలనమాట. ఏం చేసినా నేనే చేస్తున్నాను. అందుకని చెప్పి కొంచెం ఎక్కువనే రిస్క్ అయితుంది. ఇంకా సీజన్ టైంలో అయితే నాకు వీడియోస్ తీయడానికి అవ్వదనమాట. అందుకే ఎక్కువ వీడియోస్ ఏమి ఇంతకుముందయితే పెట్టేదాన్ని కాదు. ఇప్పుడైతే కాస్త టైం దొరుకుతుందని చెప్పి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే చేస్తున్నాను. మీకు ప్రతిదీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ నాకు గూడా ఇలా వీడియోస్ తీస్తున్నప్పుడు అది ఇంకా ఎంత నీట్‌గా అయితే చూపించవచ్చు అనేదైతే ఇంకా క్లియర్‌గా చేయొచ్చు గదా! అని చెప్పైతే నేను ఇంకా బాగా స్టిచ్చింగ్ చేయడానికైతే చేస్తున్నాననమాట. నాకు గూడా హెల్ప్‌ఫుల్‌గానే ఉంది. సో, ఈ విధంగా అయితే నెక్‌కి అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఉల్టాయించి తీసుకోవడమే అనమాట. అప్పుడు నెక్ రౌండింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. క్లాత్ గూడా ఎగ్జాక్ట్‌గా మనం మంచిగా మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకుంటే ఇంకా నీట్‌గా కనిపిస్తుందనమాట. ముడతలు రాకుండా గూడా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ నెక్‌కి, హ్యాండ్స్‌కి, బ్యాక్ నెక్‌కి ఒకేసారి పైపింగ్ అనేది వేసేసుకొని నేను సింగిల్ పాదం పెట్టినప్పుడు టాకాలు వేయడానికైతే నాకెందుకో అంత కరెక్ట్‌గా రాదనిపిస్తది. నేను ఈ లోడింగ్ మాత్రం వేసేసుకున్న తర్వాత పాదం మార్చేసుకొని మళ్ళీ డబుల్ పాదం అనేది సెట్ చేసేసుకొని ఇంకా మిగతా బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేస్తాననమాట. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్‌కి మొత్తం లోడింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్‌కి కూడా అటాచ్ చేసేసుకొని ఆ తర్వాత టాకాలు వేయడానికి ఇంకా మిగతా హ్యాండ్స్ జాయింట్ చేయడానికి ప్రతిదానికి డబుల్ పాదం అనే పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాను. ఈ విధంగా చేయడం వల్ల అలవాటైతే గనక ఇదే చాలా ఈజీగా అనిపిస్తుంది. దానికన్నా నార్మల్‌గా లోడింగ్ పైపింగ్ గాకుండా నార్మల్‌గా వేసుకునే దానికన్నా లోడింగ్ వేసేస్తేనే ఇంకా కొంచెం టైం అయితే తక్కువ పట్టినట్టు అనిపిచ్చింది నాకు. ఇది మీకెలా అనిపిస్తుందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. మీకేదైనా డౌట్ ఉన్నా గూడా నాకు కామెంట్ బాక్స్‌లో అడగొచ్చు. ఏదైనా ఉంటే గనక నాకు తెలిస్తే గనక ఖచ్చితంగా నేను దానికి రిప్లై అనేది ఇస్తాననమాట. ఎవరైనా ఇప్పటివరకి లోడింగ్ పైపింగ్ జేయని వాళ్ళైనా, బేసిక్ ఇప్పుడే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైనా ఇలా ట్రై జేయండి. తప్పకుండా మీకు గూడా ఇంతే పర్ఫెక్ట్‌గా వస్తది. అంటే ఇది అంత ఎక్స్‌పీరియన్స్‌తో చేయాల్సిన పనేం గాదు. జనరల్‌గా చూస్తున్నారు గదా! ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతది. కటింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది దానికి ఎక్స్‌పీరియన్స్ అనేది కావాలి గానీ, ఇలాంటివి చేయాలనుకుంటే మాత్రం చూసుకొని చేయొచ్చు. స్టిచ్చింగ్ ఆల్రెడీ వచ్చి లోడింగ్ పైపింగ్ వేసుకోలేని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో అనేది హెల్ప్ అయితదని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గానీ నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ నేను ఇంకా ఏదైనా వీడియో చేయాలన్నా గూడా కాస్త ఎంకరేజింగ్‌గా అనిపిస్తుంది. సో, తప్పకుండా లైక్ అనేది చేయండి. ఏదైనా డౌట్ ఉంటే గూడా కామెంట్ అనేది చేయండి. మీ కామెంట్స్ గూడా నాకు చాలా హెల్పింగ్‌గా ఉంటాయి. అంటే మీరు చేసే కామెంట్స్‌ని బట్టి నా వీడియో ఎలా ఉంది అనేది నాకు గూడా అర్థమవుతుంది గదా! సో, అందుకని జెప్పి ఖచ్చితంగా కామెంట్ జేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకెవరైనా నేర్చుకునే వాళ్ళున్నా, మీకు తెలిసిన వాళ్ళున్నా, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళెవరైనా టైలరింగ్ వచ్చి పైపింగ్ సరిగా రాని వాళ్ళైనా, ఏ పాదం సెట్ జేసుకోవాలి, ఎలా సెట్ జేసుకోవాలని కొంతమందికి ఉంటుంది గదా! అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అయితుందనే అనుకుంటున్నాను. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. నేను చూపిస్తున్నట్టే ట్రై చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.